మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. 2026 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల భాగంగా ఈ మే నెల కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుంటునే ముందు ఈ కర్కాటక రాశి వాళ్ళకు గ్రహ సంచారం ఎలా ఉందో ఈ మాసం చూస్తే, రాశికి 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో రాహువు, మరి 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో కుజుడు, 11లో రవి బుధులు, 12వ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. మరి ఈ గ్రహ సంచారం చూస్తే రాశికి లాభంలో రవి బుధులు ఉండడము చాలా మంచిది. అదేవిధంగా బాధకాధిపతి అయిన శుక్రుడు, ఈ రాశికి బాధకాధిపతి శుక్రుడు వ్యయంలోకి రావడం మంచిది. బాధకాధిపతి బాధించబడుతున్నాడు. అదేవిధంగా ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు 10వ ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తున్నాడు. అంటే ఈ రాశిని కుజుడు చూడడం మంచిది, స్వస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా శనేశ్వరుడు 9వ ఇంట్లో ఉన్నాడు, మంచిది కాదు, తండ్రికి మంచిది కాదు. 8వ స్థానంలో ఉన్నటువంటి రాహువు అశుభ ఫలితాలు ఇస్తున్నాడు. ద్వితీయంలో ఉన్న కేతువు కూడా మంచి ఫలితాలను ఇవ్వడు. ఇక్కడ చూస్తే మీకు బాగున్న గ్రహాలు తీసుకుంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు. శుక్రుడు ఎందుకు బాగున్నాడంటే వ్యయస్థానంలో పడిపోయాడు కాబట్టి, అంటే బాధ లేదు అని అర్థం. అదే గురువు 12వ ఇంట్లో ఉన్నాడు. గురువు 12వ ఇంట్లో ఉండకూడదు. మీకు ఇప్పుడు గురువు మీకు భాగ్యాధిపతి 12లోకి వచ్చాడు. అంటే భాగ్యం అంటే దూర ప్రాంతం అని అర్థం. విదేశాలకు వెళ్ళినా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసినా బాగుంటుంది. లేదంటే అప్పటికప్పుడు కొని అప్పటికప్పుడు అమ్మేస్తారు. అంటే ఇలా చేయి మార్చి చేసే వ్యాపారాలు బాగుంటాయి. ఫిక్స్డ్గా వ్యాపారాలు సెట్ అవ్వు. ఎందుకంటే గురువు ధనకారకుడు కాబట్టి డబ్బులు వెంట వెంటనే చేయి మార్చుకోవాలి. లేదంటే వ్యయస్థానం కాబట్టి ఎక్కువసేపు పెట్టుకుంటే వ్యయం అవుతుంది. దూర ప్రాంతాలకు వెళ్తారా, విదేశాలకు వెళ్తారా, సూపర్గా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ వ్యాపారాలు అనేది చేసుకోవచ్చు. కాబట్టి విదేశాలకు వెళ్ళట్టుకుంటే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. అదే శుక్రుడు వ్యయంలో బాధకాధిపతి వ్యయమైపోయాడు కాబట్టి, బాధ వ్యయమైంది కాబట్టి ఈ మాసం చక్కగా శుక్రుడి వల్ల మీకు ఏ విధమైన బాధ ఉండదు. లాభంలో రవి బుధులు చాలా మంచిది. అంటే ద్వితీయాధిపతి రవి లాభంలో ఉన్నాడు. అంటే ద్వితీయం అంటే కుటుంబ స్థానము. కుటుంబం వల్ల మీకు అంటే ఇంట్లో ఉండి చేసే వ్యాపారాల వల్ల, కుటుంబం అంటే ఇంటికానే ఉండి చేసే వ్యాపారం, ట్యూషన్లు కల్పించడము, లేదంటే ఇంట్లో టైలరింగ్ చేయడము, మెహందీలు వేయడము, లేదా ఇంటికానే వ్యవసాయం చుట్టూ పెట్టుకుని ఉండడము, ఇంటికైనా పౌల్ట్రీ పెట్టుకుని ఉండడము, టైలరింగ్ పెట్టుకుని ఉండడము, ఇలా నాట్యం నేర్పించడము, ఇటువంటి వ్యాపారాలు ఉన్న వాళ్ళకు, ఇటువంటి వృత్తులు ఉన్న వాళ్ళకు లాభము అని చెప్పచ్చు. రవిగ్రహము ద్వితీయాధిపతి లాభం, కుటుంబ స్థానాధిపతి. అంటే ఇంటి వద్ద నుండే సంపాదించుకునే వాళ్ళకు బాగుందని అర్థం. అదేవిధంగా ఈ వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు. వ్యయాధిపతి లాభంలో ఉన్నాడంటే మీ బుధుడు తృతీయ వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు. మరి వ్యయాధిపతి అంటే నష్టాన్ని, ఖర్చును కలిగించేవని అర్థము. వ్యయస్థానము అన్నప్పుడు ఖర్చు కాబట్టి, తృతీయము అంటే మీకు కమ్యూనికేషన్స్, సంగీతము, తర్వాత అంటే చిన్న ప్రయాణాల వల్ల మీకు ఆ లాభం ఉందని అర్థం. చిరు ప్రయాణాలు అంటారు. ఈ పక్క ఊరికి వెళ్ళి రావడము, లేదా ఒక 50 కిలోమీటర్ల వరకు వెళ్ళి రావడం లాంటివన్నీ వాటి వల్ల లాభం ఉంటుంది. మీరు దూర ప్రయాణాల వల్ల కూడా లాభం ఉంది. చిరు ప్రయాణాల వల్ల లాభం ఉంది, దూర ప్రయాణాల వల్ల లాభం ఉంది. కాబట్టి ఆ ప్రయాణాల వల్ల ఖర్చుతో కూడుకున్న లాభం ఉంటుంది. అంటే కొంత పెట్టుబడి పెట్టి చేసేటువంటి వ్యాపారాలు. ఇప్పుడు మీకు చేయి మార్చి చేసే వ్యాపారం అంటాం కదా, ఈ ఊళ్ళో స్టాక్ తెచ్చుకొని ఇంకొక చోట ఇచ్చేయడం, ఇవి చిరు ప్రయాణాల ద్వారా చేసేటువంటివి. రిప్రజెంటేటివ్స్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్లు కొన్ని కంపెనీకి సంబంధించి ఎఫ్ఎంసీజీ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, పోయి ఆర్డర్స్ పెడతా ఉంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇలా చిన్న ప్రయాణాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎల్ఐసి ఏజెంట్లు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు అక్కడికి ఇక్కడికి. అటువంటి వాళ్ళకంతా బాగుందని అర్థం. అంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి, ద్వితీయంలో కేతువు ధనానికి అంత మంచివాడు కాదు. కాబట్టి మీకు ఇంత చేసినా ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుందని అర్థం. మీకు ఒక 80%, 70-80% ఖర్చు అయిపోవచ్చు. ఎందుకంటే 2వ స్థానంలో కేతువు మొత్తం తగ్గిస్తాడు. వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు పెడితేనే కొంత లాభాన్ని ఇస్తాడు. వ్యయంలో శుక్రుడు బాగా మంచి నిద్ర వస్తుంది. శుక్రుడు 12వ స్థానంలో యోగించే గ్రహాల్లో శుక్రుడు ఒకటి, రాహు ఒకటి. ఈ 2 గ్రహాలు తప్ప మిగతా ఏ గ్రహము 12వ స్థానంలో యోగించదు. చక్కగా మీరు చేసిన తృప్తిగా నిద్రపోతారు. నిద్రపోతూనే బాగా తింటారని అర్థం. 10 రూపాయలు డబ్బులు వస్తుంది, అన్నీ బాగుంటాయి. ఇక్కడ వచ్చిందల్లా కర్కాటక రాశి వాళ్లకు 8వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల
మంచిది కాదు. ఇదే రాహువు ఎప్పుడు బెనిఫిట్ ఇస్తాడు ఈ రాశి వాళ్ళకి? ఇప్పుడు ఈ మాసం అంటే జన్మజాతకంలో రాహు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఇస్తాడు. ఎవరైతే పుట్టినప్పుడే రాహు కుంభరాశిలో ఉంటాడో వాళ్ళ గోచారంలోకి వచ్చినప్పుడు వర్షరాహువు అంటారు. వర్షరాహు అంటే ఏమి? పుట్టినప్పుడు తిరుక్కుని అదే ప్లేస్కి మళ్ళీ గోచరంలో రావడాన్ని వర్షరాహు అంటారు. ఏ గ్రహమైనా అంతే. ఇప్పుడు ఈ గ్రహాల్లో కూడా మీ జన్మజాతకంలో ఏదైనా గ్రహము ఎక్కడుందో అక్కడ కానీ వచ్చుంటే అది వర్షగ్రహంగా చెప్తారు. అదే సంవత్సరం తిరిగి మళ్ళీ రావడం అర్థం. అంటే ఇప్పుడు రాహువు 18 సంవత్సరాల ముందు ఇక్కడ ఉన్నాడు, తిరిగి మళ్ళీ 18 సంవత్సరాలకు అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు ఇప్పుడు మంచిది. వర్షరాహు కాబట్టి అష్టమాధిపతి దోషం 50% తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని పూర్తిగా మనం దోషం కింద తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి 10వ స్థానంలో కుజుడు, ఇది సూపర్. పంచమాధిపతి కేంద్రంలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. కుజుడు ఎప్పుడు కానీ స్వస్థానం పట్టినా రాశిని చూసినా ఈ రాశికి అనుకూల గ్రహంగా చూశాడంటే చాలా మంచిది. సోదర కారకుడు కాబట్టి, పంచమాధిపతి కాబట్టి ఏదో ఒక ఆనందం కలుగుతుంది. ఇది రూల్. అదేవిధంగా కుజుడు భూకారకుడు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, సాయిల్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళకందరికీ సూపర్గా ఉంటుంది. డాక్యుమెంట్ కారకుడు బుధుడు కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే భూమి ఒకటే కాదు, డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ లేకపోతే భూమికి వాల్యూ లేదు. ప్రపంచం అంతా డాక్యుమెంట్ అనే విషయంలో దాగి ఉంటుంది. సిగ్నేచర్ మించిన డాక్యుమెంట్ ఇంకొకటి లేదు. అన్ని డాక్యుమెంట్స్ రెడీ చివరిలో సిగ్నేచర్ లేకపోతే ఇంకా ఆ డాక్యుమెంట్కి, ఆ వస్తువుకి లేదా ఆ ప్రాపర్టీకి వాల్యూ ఉండదు. అటువంటి సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్, డాక్యుమెంట్ రైటర్, ఆడిటర్ బుధుడు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చేసే డాక్యుమెంట్ రిలేటెడ్ వ్యాపారాలు వృత్తి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది బాగుంటుంది. డాక్యుమెంట్ అంటే రచయితలు ముఖ్యంగా వాళ్ళు రాసినవి వాటికి వాల్యూ వస్తుంది. స్టోరీస్ కొనుక్కుంటారు, సాంగ్స్ కొనుక్కుంటారు, వాళ్ళు ప్రింట్ వేసిన పుస్తకాలు సేల్ అవుతాయి. కొంతమందికి ఇవి చేసుకోలేక అంతా చేసేస్తే అంతా అయిపోతుంది, మార్కెట్ చేసుకోలేరు. ఇప్పుడు దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు లోతుగా పరిశీలిస్తే చాలా బాగుంది. కాబట్టి ఖర్చులతో కూడుకున్నటువంటి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ రాహువు జన్మజాతకంలో ఇక్కడ ఉండగా పుట్టిన వాళ్ళు ఏ లగ్నం ఉన్నా కావచ్చు, వాళ్ళకి మాత్రం బెనిఫిట్. మిగిలిన వాళ్ళకు ఆకస్మిక కష్టాలు, నష్టాలు, ఏమారిపోవడం, మోసం జరగడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే రాహువు అష్టమ స్థానం అంటే ఒక పాతాళము, బావి, ఒక గుంత, అంటే నాశనము అని చెప్పొచ్చు. అంటే అది మొత్తం చెడిపోతుంది. కాబట్టి ఇది రాహు వల్ల భయపడాల్సిన అవసరం లేదు. మీరు దుర్గారాధన చేయడం వల్ల రాహు కంట్రోల్ అవుతాడు. అదేవిధంగా భాగ్యస్థానంలో శని ఉన్నాడు. తండ్రికి శ్రమతో కూడుకున్న ఫలితం ఉంటుంది. అష్టమాధిపతి, సప్తమాధిపతి శనేశ్వరుడు భాగ్యంలో. అంటే భాగ్యం ఎప్పుడు వస్తుంది? శనేశ్వరుడు అంటే కష్టము. తండ్రి కష్టపడుతూ ఉంటాడు వీళ్ళకి సంబంధించిన తండ్రి. కాబట్టి అది మంచిదే. కాబట్టి ఇక్కడ తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకు ధైర్యంగా ఉండొచ్చు. ఏదో గ్రహాలు ఏదో చేస్తున్నసి అనుకోవాల్సిన అవసరం లేదు. గ్రహాలు కూడా ఎలాంటి దిగ్బలాన్ని, ఎలాంటి స్థితిని పొంది ఉన్నాయో అనేది విశ్లేషణ మీకు చక్కగా గ్రాఫ్ వేసి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి శుక్రుడు వ్యయంలోకి రావడం మంచిది. ఈ సమయంలో శుభకార్యాల రీత్యా తీసుకుంటే వివాహాలు ఇటువంటివి పెద్దగా జరిగేదని అవకాశం లేదు. కానీ వ్యాపార రీత్యా బాగుంది. విదేశీ వ్యవహారాలు, చిరు ప్రయాణాల ద్వారా బెనిఫిట్ ఉందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేతు 2వ ఇంట్లో ఉన్నాడు. కేతువు అంటే మోక్షకారకుడు. అంటే మీరు ఇల్లు కుటుంబ స్థానంలో ఉన్నాడు. అంటే మీ ఇల్లు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక ఆలయం లాగా ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశిలో ఒకవేళ లేకపోతే కూడా ఇల్లే ఆలయంగా పెట్టుకోవాలి. కేతు అంటే మోక్షకారకుడు కదా, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇల్లునే ఆలయంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటారు కూడా. అంటే దైవబలం ఇంట్లో పెరిగిందని అర్థం. కాబట్టి ఎక్కువగా కొబ్బరికాయ నైవేద్యం మీరు ఇంట్లో ఇస్తూ ఉండాలి. కేతువుకి నేను కొబ్బరికాయల పరిహారం చక్కగా ఒక వీడియో వదిలాను. వేల మంది చూశారు, చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. కాబట్టి 2వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి చక్కగా కేతువుకి కొబ్బరికాయ పరిహారం మీరు అంటే పూజల్లో నైవేద్యం ఇవ్వండి. ధనస్థానం ఉన్నాడు కాబట్టి మీరు బీరువా దగ్గర ఇవ్వచ్చు. మీరు చక్కగా ఇక్కడ పూజల్లో కూడా ఇవ్వచ్చు. మరి ఈ కర్కాటక రాశులకి యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి. చక్కగా మీరు చూసి అన్వయించుకొని శుభ ఫలితాలు, మరిన్ని శుభ ఫలితాలు పొందడం ఆశిస్తున్నాను. నేను చెప్పిన ఈ సింపుల్ రెమెడీస్, దుర్గారాధన, తర్వాత ఇల్లును శుభ్రంగా పెట్టుకోవడము, తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. శుభం.